వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరే సమయం వచ్చేస్తుంది. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో షర్మిల వ్యవహారం చర్చకొచ్చింది. షర్మిల పార్టీలు చేరడంపై మీరేమంటారంటూ రాహుల్ ప్రశ్నించారు. ఆమె రావడం పట్ల తాము సుముఖంగా ఉన్నామని మెజార్టీ నేతలు చెప్పారు. షర్మిల చేరికపై ఖర్గే నిర్ణయం తీసుకుంటారని సమావేశం తర్వాత ఏపీ పీసీసీ నేతలు తెలిపారు. షర్మిల ఢిల్లీకి వెళ్లి రాహుల్ తదితరులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. We will take it strategically, but one thing is very clear: Congress party as a unit, we welcome those voices who are outside the Congress party into the Congress party. Congress President and Rahul ji has told us that we should welcome those voices who believes in the ideology of Congress party back to the Congress fold. Okay? No, we are not spoke about seat sharing and others. It is Congress party in India alliance, whichever party is there. That state level, whenever it is going to be state level decisions has to be taken, that will be taken separately. Okay? There is speculation, sir, that YS Sharmila is going to join Congress party. Congress President and Congress President will take care of it. I told you one thing before that. We welcome all the leaders who believes in Congress ideology and Congress family back. వచ్చే నెల 9వ తేదీన రాహుల్ గాంధీ విశాఖ రానున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమావేశంలో పాల్గొనున్నారు. ఢిల్లీలో షర్మిల కనుక చేరకపోతే విశాఖలో రాహుల్ టూర్ సమయంలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టేందుకు షర్మిల సుముఖంగా లేరని సమాచారం. దానికి బదులుగా జాతీయ స్థాయిలో సర్దుబాటు చేయాలని షర్మిల అడుగుతున్నారని తెలుస్తుంది. పార్టీ స్టార్ క్యాంపెయినర్గా షర్మిల నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మొత్తంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఖరారైందని తేలింది. తెలంగాణ కాంగ్రెస్లో ఆమె పార్టీని విలీనం చేయడానికి అప్పటి పీసీసీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుపడ్డారు. దీంతో అప్పట్లో వైఎస్ఆర్టీపీ విలీనం నిలిచిపోయింది. అయితే షర్మిల సేవలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.